హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు దాబా స్టైల్లో చికెన్ కర్రీని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ కర్రీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసేసి తీసుకోవాలి. ఈ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఇవన్నీ చికెన్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మీద మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక నల్ల యాలుక, 4 పచ్చ యాలుకలు, హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 రేకుల స్టార్ అనీస్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ముందు వీటిని వేయించాలి. ఇవి వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవుగా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్‌కి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మన టేస్ట్‌కి తగినంత కారం, నేను ఈ కర్రీ మంచి కలర్ రావడం కోసం హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసి 1 నిమిషం వేయించాలి. నేనిప్పుడు సాల్ట్ వేయలేదండి. చికెన్‌ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా! లాస్ట్‌లో ఉప్పు చూసుకొని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకుందాం. 1 నిమిషం తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ చికెన్‌ని ఆయిల్‌లో బాగా వేయించాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టే వేయించండి. అప్పుడే చికెన్ బాగా వేగుతుంది. మనం చిన్న మంట పెట్టామంటే చికెన్‌లో నుంచి వాటర్ బయటకొచ్చేసి చికెన్ సరిగ్గా వేగదు. ఇలా ఆయిల్‌లో వేయించుకోవడం వల్ల చికెన్ పీస్ టేస్ట్ బావుంటుందండి. చికెన్‌లో నుంచి ఆయిల్ ఇలా బయటకొచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. వాటర్ ఏం వేయొద్దండి. వాటర్ ఏం వేయకుండానే ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం చికెన్‌లో వాటర్ ఏం వేయకపోయినా కూడా ఎన్ని నీళ్లొచ్చేసినాయో. ఒకవేళ మీరు తీసుకున్న చికెన్‌లో వాటర్ ఇలా బయటకు రాకపోతే 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి. మనం స్టవ్‌ని వీలైనంత చిన్న మంట పెట్టి ఉడికిస్తే చికెన్‌లో నుంచి కంపల్సరీ వాటర్ బయటకొస్తాయి. చికెన్ మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసే ముందు 3 పచ్చిమిర్చిని, అల్లాన్ని ఇలా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. మనం దాబాకి వెళ్ళినప్పుడు చికెన్ కర్రీని ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఇలాగే పైన వేసిస్తారండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇంతేనండి, దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.